హలో గైస్, ఈ వీడియోలో మనం ఒక 3 స్టాక్స్ డిస్కస్ చేద్దాం గైస్. 100 రూపీస్ బిలో దొరుకుతున్నాయి, కంటిన్యూస్గా ర్యాలీ అవుతుంది అనమాట. సూపర్ బుల్లిష్ స్టాక్స్, వాటి గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఒకవేళ స్టాక్స్ ఇంకా కూడా ర్యాలీ కంటిన్యూ అయితే చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవాలో కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ స్టాక్ వస్తారు మనకి MTNL అనమాట. సో MTNL లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 40-45 రీజన్లో ట్రేడ్ అయ్యే స్టాక్ ఆ రీజన్ బ్రేక్ అయింది. అక్కడ నుంచి 64 లెవెల్ దాకా వెళ్ళింది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 20 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. ఈ రోజు ఒక్కరోజే ఆల్మోస్ట్ 55 రూపీస్ దగ్గర నుంచి 64 ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది అనమాట. సో ఎందుకు ఇంత సూపర్ బుల్లిష్గా ఉంది అంటే స్టాక్ ఏదైతే బాండ్ ఇంట్రెస్ట్ డ్యూస్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆల్మోస్ట్ గవర్నమెంట్ అనేది 92 crores డిపాజిట్ అనేది చేసిందనమాట. సో ఏదైతే డ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అనేది చేసిందనమాట. సో అందువల్ల ఈ పర్టికులర్ స్టాక్లో సో చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఈ ర్యాలీ కంటిన్యూ అవుతుందా, ఎందుకంటే ఆల్రెడీ మంచి ర్యాలీ కనిపించింది. ఆల్మోస్ట్ 45 రూపీస్ స్టాక్ కాస్త 64కి వెళ్ళింది. ఇంత షార్ప్ ర్యాలీ వచ్చినప్పుడు కొంత కరెక్ట్ అయి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. కొన్ని టైమ్స్ ర్యాలీ అవ్వచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కొంత కరెక్ట్ అయిన తర్వాత పైకి వెళ్తాయి. ఒకవేళ రేపు ఏమైనా సరే ఈ పర్టికులర్ స్టాక్లో కరెక్షన్ వస్తే సో వెయిట్ ఫర్ 55 నుంచి 60 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని మనం హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. 70 సో అప్ టు 80 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ నుంచి కూడా మంచి ర్యాలీ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి, ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 20% అప్పర్ సర్క్యూట్ ఈ పర్టికులర్ స్టాక్ టెస్ట్ చేసింది కాబట్టి ఏమైనా కొంత కరెక్షన్ ఉండి అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ వచ్చి పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. బట్ కొన్ని టైమ్స్ మనకి ఈ ర్యాలీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకొని ఒకవేళ యాడ్ చేసుకుందాం అంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే వెంటనే యాడ్ చేసుకోండి. లేదు ఫాల్ అవుతుంటే కనుక ఖచ్చితంగా ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి MTNL గురించి అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి TTML. ఇది కూడా మనకి టెలి సర్వీసెస్ స్టాక్ చాలా మంచి ర్యాలీ కనిపించింది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ సో 20% అప్పర్ సర్క్యూట్ అనేది టెస్ట్ చేసింది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ ఈరోజు మేము ఏదైతే సో తీసుకున్నాం అనమాట. ఈవెన్ ఈక్విటీ మేము ఏదైతే కాల్స్ ఇస్తాం దాంట్లో తీసుకున్నాం. ఆల్మోస్ట్ 87 రూపీస్ దగ్గర తీసుకున్నాం. మేము తీసుకున్న దగ్గర నుంచి కొంత సైడ్ వేస్ వెళ్ళి చాలా టైం తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో ఆల్మోస్ట్ 97-98 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. మోర్ దాన్ 10% దాకా కూడా ఈరోజు మేము రిటర్న్స్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇంత షార్ప్ ర్యాలీ కనిపించింది. సో హెవీ ర్యాలీ కనిపించింది కాబట్టి ఖచ్చితంగా మనకి 100 టెస్ట్ చేస్తుంది ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయితే కనుక. సో ఒకవేళ రేపు ఏమైనా ఫాల్ అవుతుంటే కనుక బెటర్ వెయిట్ ఫర్ 88-90 ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఎందుకంటే ప్రీవియస్ అక్కడ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో ఆ రీజన్లో అక్యూములేట్ చేసుకోండి. లేదు ర్యాలీ కంటిన్యూ అయితే సో 90 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు. 100 ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది. ఈ రీజన్ బ్రేక్ అయితే మనకు 105, 110 అప్ టు 115 లెవెల్స్ దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్ట్రాంగ్ ర్యాలీ కాబట్టి ఆల్మోస్ట్ ఈరోజే మంచి మేజర్ బ్రేక్ అయింది. సో మేజర్ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ అయ్యి స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. మేము ఆల్మోస్ట్ 87 దగ్గర ఈ పర్టికులర్ స్టాక్ని అక్యూములేట్ చేసుకున్నాం. సో ఒకవేళ రేపు ఏమైనా స్లైట్ ఫాల్ అయితే, ఎందుకంటే చాలా బాగా ర్యాలీ ఇచ్చింది కాబట్టి ఫాల్ అయితే సో 88 నుంచి 90 లేదా 92 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. 100 మనకి టెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అక్కడి నుంచి ఎవ్రీ 5 పాయింట్స్ మన టార్గెట్ కింద పెట్టుకోవచ్చు అనమాట. 105, 110, 115 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి TTML గురించి. అలాగే థర్డ్ స్టాక్ ఏదైతే 100 రూపీస్ బిలో ట్రేడ్ అవుతుందో ఈ పర్టికులర్ స్టాక్ ఈ రోజే మేజర్ బ్రేక్అవుట్ అయిందనమాట. సో ఆన్ మొబైల్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్ బట్టి 70 రూపీస్ స్టాక్ కాస్త సో చాలా బాగా పెరిగి ప్రస్తుతం ఈరోజు 90 లెవెల్ ఆల్మోస్ట్ టెస్ట్ చేసి కొంత పడింది. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో సో 82 నుంచి 85 రీజన్, ఆ రీజన్ పైన ఈరోజు స్లైట్గా సస్టైన్ అయింది. రేపు అబ్జర్వ్ చేయండి, రేపు కనుక 85 పైన సస్టైన్ అక్యూములేట్ చేసుకోండి. లేదు రేపు ఏమైనా స్లైట్ ఫాల్ వస్తే కనుక 80 నుంచి 83 రీజన్స్లో అక్యూములేట్ అనేది చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. సో 90, సో 95, 100 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో షార్ట్ పీరియడ్కి అయితే కనుక ఇంకా స్ట్రాంగ్ ర్యాలీ కనిపిస్తే 100 కూడా బ్రేక్ అయితే ఇంకా పైకి లెవెల్స్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మనకి ఆన్ మొబైల్ గురించి అనమాట. సో ఈవెన్ మనకి 3 స్టాక్స్ ఏవైతే 100 రూపీస్ బిలో ట్రేడ్ అవుతూ సూపర్ బుల్లిష్ మోడ్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ MTNL, సెకండ్ వన్ TTML, థర్డ్ వన్ వచ్చేసరికి ఆన్ మొబైల్ గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ 100 రూపీస్ బిలో ట్రేడ్ అవుతుంటే సో సూపర్ బుల్లిష్ మోడ్లో వాటి గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా అడగొచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి గైస్. సో అలాగే మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతానుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఈరోజు మేము ఎయిర్టెల్ ఆల్మోస్ట్ 2% తీసుకున్నాం. అలాగే హ్యాట్సన్లో
ఆల్మోస్ట్ 1.5% లాస్ అనేది అయిందనమాట. బట్ ఏదైతే టీటీఎంఎల్లో మేము మంచి ప్రాఫిట్స్ అనేది తీసుకున్నామన్నమాట. కొంత మేము తీసుకుని సైడ్ వేస్ వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చాలా మంచి బ్రేక్అవుట్ కనిపించింది అనమాట. ఈ రీజన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో స్ట్రాంగ్ ర్యాలీ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ సో క్లోజింగ్ దాకా కూడా సో కంటిన్యూస్ ర్యాలీ అనేది కనిపించింది గైస్ టీటీఎంఎల్లో. సో ఇటువంటి షేర్స్ కోసం ఒకవేళ మీకు కావాలనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.